సోషల్ క్యాపిటల్, ఇది నేషన్ బిల్డింగ్. ఇప్పుడు అసలు ప్రశ్న, మనకి ఈ ఆలోచనల్ని గత 2 సంవత్సరాలు ఎంతవరకు ఆచరణలోకి తీసుకురాగలిగాం? అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ వాళ్ళ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది. కేంద్ర రాష్ట్ర సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున పెట్టుబడులు కావచ్చు, ప్రభుత్వాన్ని గ్రామాన్ని మళ్ళీ పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గ్రామం గడప గడప వరకు తీసుకెళ్లగలిగాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి వ్యవస్థని బలోపేతం చేశాం. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త పరిపాలనా విధానాలను రూపొందించాం. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. పల్లె పండుగ ద్వారా గ్రామాభివృద్ధిని ప్రభుత్వ కార్యక్రమం నుంచి మంచి ప్రజా ఉద్యమంగా మార్చాం. స్థానిక నాయకత్వానికి గౌరవాన్ని పునరుద్ధరించాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ అఫిలియేషన్స్. స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. ప్రతి ఆలోచన సిద్ధాంతంగా మిగిలిపోకుండా ఫలితంగా కనిపించాలనే దానికి స్వర్ణ పంచాయతీ కేంద్రంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఈ పక్కనే తిరుపతి రూరల్ మండలంలోని శ్రీనివాసాపురం గ్రామ పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ రికార్డ్స్లో కనిపించని అనేక ఆస్తులు వ్యవస్థలోకి వచ్చాయి. ఆస్తుల సంఖ్య 1291 నుంచి 1356కి పెరిగింది. దీని ఫలితంగా పంచాయతీ ఆదాయ సామర్థ్యం 75 లక్షల రూపాయల నుంచి 1,66,00,000కి పెరిగింది. ఇక్కడ ఒక్క రూపాయి పన్ను కూడా పెంచలేదు. స్వర్ణ పంచాయత్ పోర్టల్లో సమాచారం సరిచేశాం అంతే. ఇది కేవలం ఒక గ్రామ పంచాయతీ కథ కాదు. వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఒక బలమైన ఉదాహరణ. భారతదేశపు అభివృద్ధి ప్రయాణంలో తదుపరి అధ్యాయం ఇక్కడే ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంట్ భవనం నుంచి కాదు, 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభమవుతుంది. భారతదేశ భవిష్యత్ పార్లమెంటులో మాత్రమే కాదు, గ్రామ సభల్లో కూడా రాయబడుతుంది. ఒక చిన్న వాగు ముందుగా తన పరిసర భూములకి నీరు అందించి తర్వాత ప్రధాన నదిలో కలుస్తుంది. అలాగే ప్రతి పంచాయత్ ముందుగా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మండలం బలపడుతుంది, రాష్ట్రం బలపడుతుంది, జిల్లా బలపడుతుంది. మండలం, జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశం బలపడుతుంది. 2 సంవత్సరాల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. కానీ నేను దాన్ని కేవలం అధికార బదిలీగా చూడడం, అది ఒక నమ్మకం బదిలీ. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. ఆ దిశగా పనిచేస్తున్నాం. నిధుల కోసం మేము పోరాడగలం, విధానాల కోసం నేను పోరాడగలను, అధికారాల కోసం నేను పోరాడగలను. కానీ ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ప్రజలు పార్టీని కాకుండా వ్యవస్థల్ని నమ్మాలి. పార్టీలు ఉండాలి, వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఉండాలి. నాయకుడిని కాకుండా సంస్థల్ని నమ్మాలి. వ్యక్తుల్ని కాకుండా విలువల్ని నమ్మాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం శాశ్వతం అవుతుంది. ఏ నాయకులైతే ఏ పార్టీలైనా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వ్యవస్థని బలోపేతం చేసే దిశగా, విలువల్ని కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తే ఈ కూటమికి తిరుగుండదు. అప్పుడు మాత్రమే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే సామాజిక విశ్వాసం పునరుద్ధరించబడుతుంది. అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. గ్రామం బలపడితే ప్రజాస్వామ్యం బలపడుతుంది, ప్రజాస్వామ్యం బలపడితే దేశం బలపడుతుంది. అందుకే మా ప్రయాణం కేవలం ఒక గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం కాదు, నేషన్ బిల్డింగ్. మన తరం బాధ్యత కేవలం ఈ రోజుని పరిపాలించడం కాదు, రాబోయే తరాలకి బలమైన వ్యవస్థలను అందించడం. మనం తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి మాత్రమే కాకుండా వచ్చే తరాల గురించి కూడా ఉండాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సుస్థిర అభివృద్ధి, అదే వికసిత్ భారత్కి మార్గం. మనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన భారతదేశాన్ని
కాపాడటం మాత్రమే కాదు, రాబోయే తరాల గర్వపడే భారతదేశాన్ని నిర్మించడం, అందించడం కూడా మనందరి సమిష్టి బాధ్యత, ఈ కూటమి బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించే సంకల్పంలో గ్రామం నుంచి దేశం వరకు బాధ్యతతో కూడిన అభివృద్ధి యాత్రను ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ